గాంధీ భవన్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీలు విహెచ్ అంజన్ కుమార్, మాజీ మంత్రి గీతారెడ్డి, ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ పాల్గొన్నారు. 2023లో తెలంగాణ ప్రజలకు నిజమైన స్వేచ్ఛ వచ్చిందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో కులగణన సర్వే చారిత్రాత్మక నిర్ణయమన్నారు. ఖర్గే రాహుల్ ఆశయాలకు అనుగుణంగా రైజింగ్ తెలంగాణ నినాదంతో ముందుకు వెళ్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ఆయన విమర్శించారు. రేవంత్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ల సిద్ధాంతంతో పాలన సాగుతోందన్నారు. తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ, కాంగ్రెస్ కార్యకర్తలకి, సేవాదళ మిత్రులకి, పాత్రికేయులకి, మీడియా ప్రజలందరికీ నమస్కారం. మిత్రులారా, 6 దశాబ్దాల చిరకాలపు కోరిక, 2 ఉద్యమాలు, ఎన్నో ప్రాణత్యాగాలు, ఎన్నో బలిదానాలు, తుదకి సోనియా గాంధీ వల్ల, ఆవిడ దృఢ నిర్ణయం వల్ల తెలంగాణ ఆవిర్భావం అయింది. వేలాది మంది తొలి మలి ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలిదానం చేసినటువంటి సందర్భం. వారందరికీ కూడా వారి యొక్క బలిదానాల వల్ల వచ్చిన తెలంగాణ ప్రజానికం ఎప్పటికీ రుణపడి ఉండాల్సిన అవసరం.